అన్ని వర్గాల ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కానీ ఆర్టీసీ ఏసీ రూమ్లో కూర్చొని చేసే ఉద్యోగాలు కాదు ఇవి. లేస్తే ప్రజలతో మమేకం అయ్యి ఎండనక గాలనక చేసే ఉద్యోగాలు. మాకు డిఏలు ఇవ్వాల, ఇంతవరకు బీఆర్సీ ఇవ్వాల, ఏ సమస్య మాకు పరిష్కారం చేయాల. ఆయన గవర్నమెంట్లో కలిపాను అన్నాడు, పెన్ను మీద వేస్తాడు. మీరేమో పెన్ను మీద నుండి పొయ్యిలోకి వేస్తున్నారు. ఏమి సమస్యలు మమ్మల్ని పరిష్కారం చేస్తారో చెప్పండి. మీరు మా సమస్యలు పరిష్కారం చేస్తారా? ఏమైనా ఒక ప్రమోషన్ ఇచ్చారా? మీరు వచ్చారు ఇన్ని రోజులైంది. ఆ లేడీస్ అంతా మా అక్క చెల్లెళ్ళు, మా సోదరులు, మా తల్లిలు అంటున్నారు. ఏమి ఇచ్చారు? ఇంతవరకు ఒక లేడీస్కి ప్రమోషన్ లేదు. మహిళా శక్తి పెట్టారు. మా ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా మహిళా శక్తి పెట్టారు. మేము కాదండల్లా, మేము దానికి మెచ్చుకుంటున్నాం. దానికి తగ్గ వసతులు మీరు ఏర్పాటు చేయలేకపోయారు. ఆ భారం కూడా మా మీద మోపుతున్నారు. ఎంతమంది 130 మందిని ఒక బస్సులో మేము కండక్టర్లను టికెట్లు కొట్టి వెనక ముందుకు తిరగాలంటే ఈ 55-60 సంవత్సరాల వయసులో మేము డోర్లు సరిగా లేకుండా ఖండమైన బస్సుల్లో మేము విధంగా సర్వీస్ చేయాలంటే ఎలా చేయగలుగుతాము? అది మీరు ఆలోచించుకోవాలిగా. మేము మాత్రం స్త్రీ శక్తులం కాదా? మేము కూడా స్త్రీలమేగా, మమ్మల్ని కూడా గౌరవించాలిగా. మా అభిప్రాయాన్ని కూడా మీరు తీసుకోవాలిగా. మీరు ఒక పథకం పెట్టేటప్పుడు ఎంత నష్టం ఉంది, ఎంత లాభం ఉంది అని ఆర్టీసీ వాళ్ళని ఏమైనా సంప్రదించారా? మహిళలు ఎవరిని సంప్రదించాలా? మీ స్వార్థం కోసం మీరు పెట్టారు. పెట్టినా ఇబ్బంది లేదు. మాకు రావాల్సిన అన్ని